హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ సాయి కిషోర్. హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. సో లాస్ట్ వీడియో చూసారు కదా, అందులో వచ్చేసి ఒక 4 రకాల పిండి వంటలు అయితే ప్రిపేర్ చేసామన్నమాట. ఇంకా ఇది వచ్చేసి పార్ట్ 2 అన్నట్టు. అంటే ఇందులో కూడా పిండి వంటలే ఉంటాయి. అంటే మేము అన్నీ ఒకే రోజు కాకుండా ఒక రోజేమో ఒక 4 రకాల వంటలు చేసాము. ఇంకా మళ్ళీ మధ్యలో ఒకరోజు గ్యాప్ తీసుకొని మళ్ళీ నెక్స్ట్ డే వచ్చేసి అరిసెలు అండ్ కారపూస చేద్దాం అనుకుంటున్నాం అనమాట. ఇంకా ఇక్కడ వచ్చేసి మా ఆడపడుచు అయితే అరిసెల పాకం అయితే ప్రిపేర్ చేస్తున్నారు. సో ఇంకొంచెం ఉండలాగా వచ్చేస్తే అయిపోతుందనమాట. సో పాకం అనేది రెడీ అయిపోతుంది. ఇంకా ఇక్కడ నేను వచ్చేసి పిండి అయితే జల్లిస్తున్నాను. ఈ పిండి వచ్చేసి మనకి బియ్యం ఒక రోజంతా నానబెట్టుకొని పగలు రాత్రి కూడా, సో ఆ నెక్స్ట్ డే వచ్చేసి బాగా క్లీన్ చేసుకొని మనం పిండి అయితే ఆడించుకుంటాం కదా. సో అది మనకి తడిగానే ఉండాలంట. అంటే నాకు ఎక్కువ అరిసెల గురించి ఎలా ప్రిపేర్ చేస్తారు ఏంటి అనేది తెలీదు. సో నేనైతే ఇప్పుడే చూస్తున్నాను అనమాట. ఇంకా పిండి అలా ఆడించుకొచ్చాక అది తడిగానే ఉండాలంట. సో అక్కడ చూస్తున్నారు కదా, నేను జల్లించిన వెంటనే కూడా అదంతా కూడా నేను మళ్ళీ ప్రెస్ చేసేస్తున్నాను, మళ్ళీ అదంతా కూడా ఆరిపోకుండా. ఇంకా ఇక్కడ వచ్చేసి పాకం రెడీ అయిపోయింది కదా, ఇంకా అందులో ముందుగా మనం జల్లించుకున్న పిండి వేసి సో తిప్పుతున్నాం అనమాట. కానీ ఏదైనా సరే చాలా ఈజీగా తినేస్తాము. కానీ అవి చేసే వెనకాల ఎంత కష్టం ఉంది అని చెప్పేసి మనం చేసుకున్న తర్వాత తెలుస్తుందనమాట ఏదైనా కూడా. సో ఈ అరిసెల దగ్గర అయితే నాకు ఇక్కడ తిప్పే దగ్గర చాలా అనిపించింది. సో తినేయడానికి ఇంత టేస్టీగా ఇంత ఫాస్ట్గా తినేస్తున్నామే, చేసుకోవాలంటే ఇంత కష్టం ఉందా అనిపించింది అనమాట. సో కానీ చాలా కష్టపడాలి ఇక్కడ తిప్పే దగ్గర మాత్రం. సో నాకు తెలిసి ఆడవాళ్ళ వల్ల అయితే అసలు కుదరదనమాట ఇప్పుడున్న వాళ్ళలో. సో ఎందుకంటే అంతకుముందు వాళ్ళంటే కొంచెం బలంగా ఉండేవాళ్ళు కాబట్టి వాళ్ళైతే అసలు ఎన్ని కేజీల పిండి అయినా తిప్పేసుకునేవాళ్ళు. కానీ సో ఇప్పుడు మన దగ్గర అంత కెపాసిటీ లేదు కాబట్టి సో కంపల్సరీ మగవాళ్ళు అయితే ఉండాలన్నమాట. సో మేమైతే అసలు ఎంతమంది తిప్పామంటే మేము నలుగురం ఉన్నామన్నమాట. అక్కడ నలుగురం కూడా తిప్పాము. సో అంతమంది తిప్పితేనే కానీ ఫైనల్ స్టేజ్కి రాలేదు అది. సో ఇంకా ఇక్కడైతే పిండి వంటలు ఇంకా ప్రిపేర్ చేసేద్దాము, స్టార్ట్ చేద్దాము అని ఇంకా స్టవ్ ఇవన్నీ కూడా బయటే పెట్టుకున్నాము. సో లాస్ట్ వీడియోలో కూడా చూసారు కదా, సో ఇక్కడే బయటనే చేసామన్నమాట. ఇంకా ఈరోజు కూడా ఇక్కడే చేద్దామని చెప్పేసి అన్నీ బయటకే తీసుకొచ్చాము. ఇంకా మా చిన్న వదిన కూడా వచ్చిందనమాట, సో మాకు హెల్ప్ చేయడానికి. ఇంకా అందరం కలిసి వండడానికి అయితే ప్రిపేర్ అయిపోయాము. ఇంకా నేను వచ్చేసి ఇక్కడ అరిసె అనేది కరెక్ట్గా వస్తుందా లేదా అని చెప్పేసి శాంపిల్గా ఒకటైతే చేసి చూస్తున్నాను అనమాట. కానీ బాగానే వచ్చింది, కానీ కొంచెం పల్చగా ఉంది. అంటే పిండి అనేది ఇప్పుడే కదా ప్రిపేర్ చేసాము, సో కొంచెం వేడిగా ఉందన్నమాట. కొంచెం చల్లారితే మనకి కరెక్ట్గా సరిపోయింది. ఇంకా నేను మా మేనకోళ్ళు అయితే అరిసెలు చేస్తున్నాము. ఇంకా మా చిన్నోదిన అయితే ఇంకా అవి వేయటం అందులో, ఇంకా కొన్ని ఏమో అవి ఆయిల్ లేకుండా ప్రెస్ చేస్తారు కదా, ఇంకా 2 పనులు తననమాట. ఇంకా మా ఆడపడుచేమో ఫ్రై చేస్తుంది. సో ఎందుకంటే అవి ఫ్రై చేసే దగ్గర మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే కలర్ కొంచెం ఎక్కువైనా బాగోదు, కొంచెం తక్కువైనా బాగోదు అనమాట. సో తక్కువైందనుకోండి లోపల సరిగ్గా వేగదు, ఎక్కువైపోతే మరీ క్రిస్పీనెస్ వచ్చేస్తుంది. సో మరీ అలా ఉన్న అరిసె అనేది బాగోదు కదా. సో అందుకని ఇంకా తనైతే అన్నీ కరెక్ట్గా చూసుకొని ఫ్రై చేస్తుందన్నమాట. సో కానీ అరిసెలు బాగా వచ్చాయి. సో మేము చిన్న సైజ్ చేసుకున్నాం, కానీ టేస్ట్ మాత్రం చాలా బాగున్నాయి. కాకపోతే పల్లెటూరులో ఏంటంటే మన హ్యాండ్ అంత ఉంటుందన్నమాట. సో మన అరచెయ్యి అంత చేస్తారు అరిసెలు వచ్చేసి. మరీ అంత చేసినా కూడా ఒక్కటి తినేసరికే, సో ఒక్కటి కూడా కాదు అందులో హాఫ్ తినేసరికే మన పని అయితే అయిపోతుంది. ఇవనుకోండి ఫుల్గా ఒకటి తినేయచ్చు. సో అంత చిన్న చిన్నగా చేసుకున్నాం అనమాట మేము. కానీ బాగా వచ్చాయి, టేస్ట్ మాత్రం నాకు బాగా అనిపించింది. ఇంకా చూస్తున్నారు కదా, ఒక పక్కన ఫ్రై చేసినట్టే ఇలా పేపర్ మీద అయితే ఆరబెట్టేసుకుంటున్నాము. ఎందుకంటే మనకి ఆయిల్ ఏదన్నా ఉన్నా కూడా సో పేపర్కి ఉండిపోతుంది కదా, ఇంకా తర్వాత క్యాన్లో అయితే సర్దుకోవచ్చు అని ఇంకా ఇలా పేపర్ మీద అయితే ఆరబెట్టామన్నమాట. ఇంకా పల్లెటూరులో అయితే ఒట్టిగడ్డు అంటారు కదా, సో అది వేసి ఆరబెడతారనమాట. ఎందుకనో వాటి మీద వేస్తే ఇంకా టేస్ట్ ఎక్కువ వస్తుందని అంటున్నారు. సో నాకైతే తెలియదు, కానీ అలా వేస్తే ఇంకా బాగుంటుందంట. ఇంకా మేమైతే ఇలా పేపర్ మీద అయితే ఆరబెట్టేసాము. సో నాకు తెలిసి ఒక
ఎక్కువే వచ్చుంటాయి. నేనైతే లెక్క పెట్టలేదు గానీ సో 100 పైనే ఉంటాయి అనుకుంటున్నా నేను. సో కానీ కలర్ కూడా చూస్తున్నారు కదా! సో మంచి కలర్ వచ్చిందనమాట. ఇంకా ఇవన్నీ ఆరేలోపు కారప్పూస కూడా వేసేద్దాము అని చెప్పేసి ఇంకా మా ఆడపడుచు అయితే పిండి కలిపేసింది. సో కానీ మా ఇంట్లో అందరికీ కూడా ఈ కారప్పూస అంటే చాలా ఇష్టం. సో ఎందుకంటే తొందరగా సేల్ అయిపోతుందనమాట. కానీ ఇది కూడా అంతే. సో ఏదైనా అంతేలేండి, ఇదనే కాదు. సో ఏదైనా మనం కష్టపడందే తినడానికి ఏది రాదు. బయట నుండి అంటే ఊరినే కొనుక్కొచ్చేసుకుంటాం కానీ సో ఇంట్లో చేస్తే తెలుస్తుందనమాట దాని విలువ. కానీ ఇదైతే మరీ దారుణం అనమాట. అసలు చక్రాల కంటే కూడా ఈ కారపూస మనం ఒత్తేటప్పుడు చాలా గట్టిగా ప్రెస్ చేయాలి. సో ఇంకా వాళ్ళందరూ అయిపోయిన తర్వాత లాస్ట్‌లో నేనైతే వేద్దామని చెప్పేసి వేస్తున్నాను. సో చాలా గట్టిగానే ఉంది. చక్రాలు పర్వాలేదు కానీ సో ఇదైతే మాత్రం చాలా గట్టిగా ఉంది. ఇంకా ఇది కూడా ఫైనల్‌కి వచ్చేసిందిలేండి. ఎక్కువ కాదు. ఇది వచ్చేసి 1 కేజీ వరకే. అంటే పిల్లల వరకు వేసుకున్నామనమాట. ఇంకా మనం కూడా తినేటట్టు వేసుకోవాలంటే సో ముందు అవన్నీ కూడా వత్తలేము. సో అందుకని చెప్పేసి ఇంకా పిల్లల వరకు అయితే 1 కేజీ వరకు చేసామన్నమాట. ఇంకా ఫైనల్‌గా కారపూస కూడా రెడీ అయిపోయింది. కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. మన బయట షాప్స్‌లో కంటే ఇంట్లో వేసుకున్న కారపూస చాలా టేస్ట్‌గా ఉంటుంది. సో ఇంకా ఇక్కడ వచ్చేసి పిల్లల కోసం అయితే వేసామని చెప్పాను కదా! ఇంకా ఈలోపు మా మేనకోడలైతే అరిసెలన్నీ కూడా ఆరిపోయాయి కదా! ఇంకా అవన్నీ క్యాన్‌లో అయితే పెట్టేసిందనమాట. ఇంకా ఇక్కడొచ్చేసి మా చిన్నత్త గారికి బట్టలు మడత పెట్టమని చెప్పి ఆ డ్యూటీ అయితే అప్పచెప్పాము. ఇంకా ఇక్కడైతే అంతా పని అయిపోయిందనమాట. సో ఇంకా స్టవ్ అన్నీ కూడా ఆఫ్ చేసేసాము. పిండి వంటలన్నీ కూడా ప్రిపేర్ అయిపోయినాయి. ఇంకా మా మేనకోడలైతే టేస్ట్ చూస్తుందనమాట కారపూస ఎలా ఉంది అని. సో నిజంగా మా ఇంట్లో అయితే అందరికీ ఫేవరెట్ కారపూస వచ్చేసి. ఇంకా ఇక్కడ వచ్చేసి అరిసెలు కూడా క్యాన్లో సర్దేసిందనమాట. ఇంకా కొన్ని ఉన్నాయి, అవి వేరే దాంట్లో పెట్టేసలే అని చెప్పేసి క్యాన్ నిండిపోయింది కదా, ఇంకా వేరే దాంట్లో పెట్టేసలే అని అలాగే వదిలేసాము. ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదా, మేము అంత ప్రశాంతంగా పిండి వంటలు ప్రిపేర్ చేసుకున్నాము అంటే మా ఇంట్లో పిల్లలు లేరని అనుకోమాకండి. సో ఇందాక మీకు బ్యాక్గ్రౌండ్లో అరుపులు వినిపించే ఉంటాయి కదా, సో వాళ్ళకి ఇలా టీవీ పెట్టేసి వదిలేసాం కాబట్టి మేము అంత ప్రశాంతంగా పిండి వంటలు అయితే ప్రిపేర్ చేసుకున్నాము. సో ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదా, ఫైనల్గా మేమైతే సంక్రాంతికి మా ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న పిండి వంటలు ఇవి. సో ఫస్ట్ వచ్చేసి కజ్జికాయలు, అలానే అరిసెలు, ఇంకా చక్రాలు, కారపూస, చెక్కలు అండ్ ఏదో అంటారండి. సో నాకు అట్ల పేరైతే గుర్తురాట్లేదు కానీ పనస్తొనలు. సో ఇవి ఫైనల్గా ఇన్ని రకాలైతే ప్రిపేర్ చేసుకున్నాము. కాకపోతే అందరూ పండగ ముందు చేసుకుంటారు, మేము వచ్చేసి పండగ అయిపోయిన తర్వాత చేసుకున్నాం అనమాట. సో అదండి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో తప్పకుండా అయితే కామెంట్ చేసేయండి. అలాగే మన ఛానల్ని కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి. ఉంటాను మరి, బాయ్.